సో గౌరీ నెక్స్ట్ ఏం చేద్దాం? సో అదే మన బక్వీట్ అండ్ కర్డ్ బర్గర్. సమ్మర్లో కర్డ్ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు, హాయిగా ఉంటుంది. సో మనం కూడా తయారు చేసేసుకుని టేస్ట్ చూసి ఎంజాయ్ చేద్దామా? ఓకే, తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మా ఇంగ్రీడియంట్స్. ఆహా, అదేంటో కానీ బర్గర్ బన్ చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంటుంది సంభవ్. అంటే ఎలా అయినా ఇప్పుడు బర్గర్ ఈజ్ నో మోర్ జంక్. దాన్ని ఎంత హెల్తీగా చేసుకోవచ్చో మనం చాలాసార్లు చూసాము. సో ఈసారి కూడా అలాగే. సో బక్వీట్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, బాయిల్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో శనగపిండి కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కొంచెం ఇప్పుడు ఒకవేళ మనము ప్లెయిన్గా చేసుకుంటున్నాము, జస్ట్ ఇలా స్టఫ్ పెట్టేసుకుంటున్నాం అంటే ఓకే. లేదు కొంచెం కట్లెట్ లాగా చేసుకుంటున్నాము అంటే ఆ కన్సిస్టెన్సీకి మనకి శనగపిండి బాగా హెల్ప్ చేయొచ్చు. సో ఫస్ట్ కొంచెం కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా మనం బర్గర్ బన్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో దానికి తగ్గట్టే ఉన్నాయి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. సో బక్వీట్ చక్కగా మెత్తగా ఉడకపెట్టేసుకున్నాము, అది వేసేసుకుంటాం. ఫస్ట్ బక్వీట్ వేసేసుకుందాం. తర్వాత కొంచెం డిఫరెంట్గా క్యాబేజ్. ఓకే, తర్వాత చక్కగా బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న ఆలు. కొంచెం ఒక కన్సిస్టెన్సీ కోసం మనకి ఆలు బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్స్, కరివేపాకు. ఓకే, తర్వాత కొంచెం కొత్తిమీర, సరిపడా కారం, సాల్ట్, కొంచెంగా కార్న్ స్టార్చ్. కొంచెం క్రిస్పీగా ఉండడానికి వేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు శనగపిండి కూడా వేసేద్దామా? సోయా సాస్ కూడా వేసుకోవచ్చు దీంట్లోనే, మనకి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కాబట్టి. శనగపిండి మనకి ఎంత కావాలో దాన్ని బట్టిగా వేసుకోవచ్చు. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. సోయా సాస్ అండ్ పెరుగు. సో ఒకసారి ఇది మిక్స్ చేసుకుని పెరుగు వేసుకుందాం. అప్పుడు మనకి బక్వీట్లో పొటాటోలో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, అదంతా ఒక్కసారి పిండికి బాగా కలిపేసుకుంటే మనకి ఎంత ఎక్స్ట్రా మాయిశ్చర్ పడుతుందో దాన్ని బట్టి పెరుగు వేసుకుంటే సరిపోతుంది. సో స్టవ్ ఆల్రెడీ నేను ఆన్ చేసి పెట్టాను కాబట్టి బటర్లో మనం వేయించుకుంటున్నాం కట్లెట్స్. పాన్ ఫ్రై ఆల్మోస్ట్ మన కన్సిస్టెన్సీ వచ్చేసింది. జస్ట్ ఒక టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ వేసి సరిపోతుంది. సో ఇలా కలిపి పెట్టుకుని ఒక 10 నిమిషాలు దాకా చేసుకున్నా కూడా ఆ పెరుగు ఫ్లేవర్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా బక్వీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలాంటి టేస్ట్లను ఎక్కువగా. వావ్, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సరే అయితే నేను కొంచెం బటర్ వేసేసి. సో జస్ట్ ఒకటే ఒక టిక్కీ లాగా చేసేసుకుని పెట్టుకోవాలి కాబట్టి కొంచెం పెద్దగా మనం చేసుకున్నామంటే మనకి బర్గర్కి సరిపడేలాగా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ప్యాన్ బటర్తో గ్రీస్ చేసేసుకుని, మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు కదా, జస్ట్ మనకి ఆ ఫ్రై అవ్వడానికి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా పెద్ద టిక్కీస్ వేసుకుందాము. సో 2 బర్గర్స్ ఉన్నాయి కాబట్టి 2 టిక్కీస్ వేసేసుకుందాం. కొంచెం కార్న్ స్టార్చ్ లాంటివి వేసుకుంటే ఈవెన్ బ్రెడ్ క్రమ్స్ కూడా కొంచెం చాలా మందికి అలా క్రంచీగా ఉంటుంది కాబట్టి కావాలంటే అది కూడా టచ్ చేసి మనం ఇలా వేసుకోవచ్చు టిక్కీస్ లాగా. ఇంకొక ఆప్షన్ అది. సూపర్, వావ్. సో చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది కదా. సో బక్వీట్ ఒక్కటే కొంచెం ప్లాన్డ్గా మనం బాయిల్ చేసి పెట్టుకుంటే అందులోనూ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి బక్వీట్ ఉడకడానికి, అదొక్కటి మాత్రం ముందు చూసుకున్నాము అంటే కనుక హ్యాపీగా అప్పటికప్పుడు కూడా బర్గర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, అయితే సో కొంచెం మనం ఇంత లావుగా టిక్కీస్ వేసుకున్నాం కాబట్టి కాసేపు మీడియం ఫ్లేమ్లో నేను దాన్ని 2 sides ఫ్రై అయ్యేలా చూస్తూ ఉంటాను. అందులోనూ బటర్లో కాబట్టి ఇంకా యమ్మీగా తయారవుతాయి. బర్గర్ అనగానే మనందరికీ నోరూరుతుంటుంది కదా యమ్మీగా. సో ఆ యమ్మీనెస్ ఎక్కడ కూడా తగ్గకుండానే మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకుని మంచి ఫ్లేవర్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఈ టిక్కీ ప్రొసీజర్ కూడా చాలా మందికి బర్గర్స్లో చాలా బాగా నచ్చుతూ ఉంటుంది కదా. సో అందుకే బటర్లో చక్కగా 2 sides ఫ్రై చేసేసాను బ్రేక్ టైంలో. ఎస్, సో గౌరీ భలే ఉంది కదా చూడ్డానికి. చాలా మంచి ఫ్రై టెక్స్చర్ వచ్చింది పైన అంతా కూడా. సో ఇంకా బన్స్ మధ్యలో పెట్టేద్దామా? ముందు కట్ చేయాలి కదా, కట్ చేసేసుకుందాం.
ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇంకా యాడెడ్గా ఎక్స్ట్రా మనకి ఆనియన్, టొమాటో, లెట్యూస్ ఇలాంటివి ఏమన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో బేసిక్ స్టఫ్ మాత్రం ఇది మనం టిక్కీ రూపంలో చూపిస్తున్నాం అనమాట. ఓకే, ఓకే అండి. సో బర్గర్స్ రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూసే ముందు వీటిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేస్తారా? బక్వీట్ అండ్ కర్డ్ బర్గర్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బక్వీట్ 1 కప్పు, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, బంగాళదుంప 1, బర్గర్ బన్స్ 2, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ఉల్లికాడలు 1 కప్పు, కారం తగినంత, బటర్ 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, క్యాబేజ్ కొద్దిగా. బక్వీట్ అండ్ కర్డ్ బర్గర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న బక్వీట్, క్యాబేజ్, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కారం తగినంత, ఉప్పు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, సోయా సాస్ వేసి బాగా కలుపుకుని కొద్దిగా పెరుగు కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. పాన్ లో కొద్దిగా బటర్ వేసుకుని ఈ ఆలు మిశ్రమాన్ని టిక్కీస్ లాగా చేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బన్ ని మధ్యలోకి కట్ చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న టిక్కీస్ ని బన్ మధ్య అమర్చుకుని సర్వ్ చేసుకుంటే బక్వీట్ అండ్ కర్డ్ బర్గర్ రెడీ.